బిగ్ బాస్ సీజన్ 9లో 14వ వారం నామినేషన్స్. అందులోనూ ఈ సీజన్కి ఇవే లాస్ట్ నామినేషన్స్ అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక గార్డెన్ ఏరియాలో హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఏర్పాటు చేసి మీరు ఎవరినైతే నామినేషన్ చేయాలనుకుంటున్నారో దానికి సాలిడ్ రీజన్స్ చెప్పి నామినేషన్ చెయ్యాలి ఇద్దరిని ఇంటి సభ్యులంటూ బిగ్ బాస్ తెలియజేస్తూ ఈ సీజన్కి ఇవే లాస్ట్ నామినేషన్స్ అంటూ మొత్తానికి బిగ్ బాస్ అయితే తెలియజేశారు. ఈ కిందులో భాగంగానే ఈ నామినేషన్స్ ముందుగా తనుజ నుంచి స్టార్ట్ చేశారు. అయితే తనుజ భరణిని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, భరణి గారు మీరెప్పుడూ కూడా నా కోసం స్టాండ్ తీసుకుంది లేదు, మీరు నేను చూపించే ప్రేమ అసలు ఎప్పుడు చూపించింది లేదు, మరీ ముఖ్యంగా మీరు నా మీద స్టాండ్ తీసుకొని నా మీద అరిచే విధానం తప్ప హౌస్లో ఎవరి మీద ఎప్పుడు కూడా చేసింది లేదు. లాస్ట్ వీక్ దివ్య మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినా ఆమె కోసం ఆమెను ఇంత గట్టిగా అడిగింది కూడా మీరు లేరు. ఎప్పుడు చూసినా నాన్ను డిఫెండ్ చేసుకోవడంతోనే మీకు సరిపోతుంది. సో నేను ఎందుకు హట్ అయ్యాను అంటే, మొన్న ఏదైతే స్పాన్సర్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో మీరు నన్ను కొన్ని మాటలు అన్నారు. ఎప్పుడు వాగుడికాయలాగే వాగుతావు తప్ప అంతకు మించి ఏమీ లేదా, చెప్పింది వినవు అంటే మీరు నన్ను ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారు అంటే గనక, తనుజ ఎప్పుడు చూసినా సరే ఎవరి మాట విందో తనకు నచ్చిందే చేస్తుంది అన్నట్టు పోర్ట్రేట్ చేస్తున్నారు నాకు అనిపించింది. అందుకే నేను ఆ విషయంలో హట్ అయ్యి మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను అంటూ తనుజ బర్నీని నామినేషన్ చేస్తే బర్నీ డిఫెండ్ చేసుకొని, తనుజ ఒకటి గుర్తు పెట్టుకో, నేను నిన్ను నామినేషన్ చేశాను అని చెప్పి నువ్వు నన్ను నామినేషన్ చేయడం కాదు అంటే, మీరు నన్ను ఏదో చేశారని నేను చెయ్యలేదు, అసలు లాస్ట్ వీకే మిమ్మల్ని చెయ్యాలి, కానీ ఒకటి డెమోన్ని రెండోది దివ్యాని నామినేషన్ చేయడం వల్ల నాకు లాస్ట్ వీక్ ఛాన్స్ రాలేదు. సో ఫైనల్గా మీరు ఏమనుకున్నా సరే నేను మిమ్మల్ని ఈ పాయింట్తో నామినేషన్ చేస్తున్నాను, ఇప్పటికైనా సరే మీ మాస్క్ని తీసి మీ గేమ్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చెయ్యండి అంటూ తనుజ అయితే గనక బర్నీని నామినేషన్ చేసి చెప్పిన పాయింట్ అయితే ఇది. మరి తనుజ బర్నీని నామినేషన్ చేసిన పాయింట్ కరెక్ట్ అంటారా లేదా అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.